నీకు అసలు సిగ్గుందా? మాస్టర్స్ అయిపోయింది కదా, టెక్సస్లో ఏం చేస్తున్నావు అట్లా అంటారా? మొత్తం నేనే చూసుకుంటా జాబ్ వచ్చినంత వరకు అని చెప్పావు. నేను లిటరలీ 1 అవర్ అయింది ఫ్లైట్ దిగి, అండ్ మీ అట్లాంటా ఎయిర్పోర్ట్లో ఏమో బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళట్టు వాళ్తున్నారు జనం. ఇంకా ఎంతసేపు? అయ్యో సారీ వే, అసలు నేను ఎయిర్పోర్ట్ కనే బయలుదేరా, కానీ మా మేనేజర్ కాల్ చేశాడు, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ అంట, అందుకే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇండియా నుంచి సేమ్ స్టోరీస్ వింటున్నాను. సరే నాకు అడ్రస్ పెట్టు, క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తాను. క్యాబ్కి నా 1 వీక్ శాలరీ పే చేయాల్సి వస్తుంది. నువ్వు రావు, క్యాబ్ బుక్ చేస్తానంటే వద్దంటావు. పోనీ ఇక్కడ పైన మాట ట్రైన్ ఉంది, అది ఎక్కొచ్చేనా? నవ్య చిల్, నేను ఎంత బిజీ ఉన్నా మనకు ఒక విజన్, ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక అబ్బాయికి చెప్పా, వాడు వచ్చి నేను పికప్ చేసుకుంటాడు. నువ్వు ఎంటూ గేట్ దగ్గరే ఉండు. ఏదో ఒక చెయ్యి త్వరగా, నాకు చిరాకు వస్తుంది ఇలా వెయిట్ చేస్తూ ఉంటే. నువ్వు ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అవ్వు, యాక్సెస్ కోడ్ టెక్స్ట్ చేస్తా. ఐ విల్ సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్. నీ నంబర్ ఇస్తావా? అంటే నా దగ్గర కార్ లేదు, అండ్ నా ఫ్రెండ్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. సో ఎప్పుడైనా రైడ్ కావాల్సి వస్తే నీకు కాల్ చేయొచ్చా? షూర్, నేను ఖాళీగా ఉంటే పక్కా వస్తాను. నా నెంబర్ 9172202851. ఓకే. బై ద వే, ఐమ్ నవ్య. ఐమ్ జోన్స్. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొద్దిసేపట్లో పడుకోవడమే. ఓకే. ఇప్పుడే వైషు వాళ్ళ రూమ్కి వచ్చా తెలుసా. ఈ ప్లేస్ చాలా బాగుంది. నైస్ నైస్. ఎవరు పిక్ చేసుకున్నారు? వైషు రైడ్ బుక్ చేసింది, జోన్స్ అని ఒక అబ్బాయి డ్రాప్ చేశాడు. ఓ, అబ్బాయిలు వస్తే నీకు కంఫర్టేగా? అబ్బా ప్లీజ్, ఇంత ట్రావెల్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను, కనీసం జర్నీ ఎలా ఉంది, ఏమన్నా తిన్నావా, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఎప్పుడైనా అడిగావా? వై డోంట్ ఈవెన్ కేర్ టు ఆస్క్ దాట్? సీ నవ్య, నేను నీతో ప్రేమగా మాట్లాడే లాస్ట్లో ఈ క్వశ్చన్ అడిగితే అప్పుడు కూడా ఇలానే రియాక్ట్ అవుతావు. ప్లీజ్ స్టాప్ కంప్లైనింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ ఐ డూ ఆర్ ఆస్క్. సరే, నేను తర్వాత మాట్లాడతాలే. ఇప్పుడే వచ్చా కదా, ఫ్రెష్ అప్ అవుతాను. నేను సేఫ్గా రీచ్ అయ్యా అని చెప్పడానికి కాల్ చేశాను. సరే సరే, జాగ్రత్త మరి. బాయ్. Hey, airport passenger. Still exploring Atlanta? ఫేర్లీ. ఇగో ఇప్పుడే గ్రోసరీ షాపింగ్కి వచ్చాను, మా ఫ్రెండ్ డ్రాప్ చేసి వెళ్ళింది. నైస్. అంటే ఇప్పుడు ఇంటికి రైడ్ కావాలా ఏంటి? యా, బట్ ఇంటికి కాదు, కానీ మీ అట్లాంటాలో ఒక మంచి ప్లేస్ తీసుకెళ్తావా? ఓన్లీ ఇఫ్ యూర్ ఫ్రీ. యాక్చువల్లీ చాలా పనులు ఉన్నాయి, కానీ నువ్వు ఎంత అడుగుతున్నావు కాబట్టి
పర్లేదు, పనులన్నీ పక్కన పెట్టి వెళ్దాం. నమ్మేసాలే కదా. దిస్ ఇస్ మై ఫేవరెట్ స్పాట్ ఇన్ అట్లాంటా. బ్యూటిఫుల్ ప్లేస్, వెరీ పీస్ఫుల్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు జోన్స్? ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ ఫోటోగ్రఫర్. వావ్, దాట్స్ ఇంట్రెస్టింగ్. నేను ఇంకా మాస్టర్సో లేదా ఐటీ ఎంప్లాయేమో అనుకున్నాను. వాట్స్ విత్ యువర్ వీసా స్టేటస్? గ్రీన్ కార్డ్ ఉంది, అంటే మా మమ్మీ ద్వారా వచ్చింది అనుకో. ఓ పోనీలే, నీకు ఈ వీసా బాధలు ఏం లేవు. వీసా బాధలు లేనివాడికి వేరే బాధలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కడికి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది కదా. ట్రూ. హౌ అబౌట్ యువర్ రిలేషన్షిప్ స్టేటస్? ఐఎమ్ సింగిల్. ఈ స్టేటస్లని బాగానే మెయింటైన్ చేస్తున్నావు అయితే. అలా అంటున్నావంటే యూ మస్ట్ బి కమిటెడ్, రైట్? యా, అన్ఫార్చునేట్లీ. వాట్స్ రాంగ్? నా బాయ్ ఫ్రెండ్ పేరు వంశీ. హీ లివ్స్ ఇన్ ఇండియా. ఇద్దరం యూఎస్ వద్దామని వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాం. నాది యాక్సెప్ట్ అయింది కానీ వంశీది రిజెక్ట్ అయింది. సో వీఆర్ డూయింగ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ మొత్తం చిన్న చిన్న దానికి ఎవ్రీడే గొడవలు, ఆర్గ్యుమెంట్స్. సచ్ అ వర్స్ట్ ఫీలింగ్. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది సింగిల్ ఉండడమే బెస్ట్ అని. నీలాగా. ఎవ్రీథింగ్ కమ్స్ విత్ అన్ ఎక్స్పీరియన్స్. నాకు మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. 1 సెకండ్. హలో, ఎక్కడున్నావే? గ్రోసరీ స్టోర్లో జోన్స్ కనిపిస్తే రైట్ తీసుకుని లేక్ లేనియర్. లేక్ లేనియర్కి వచ్చాను. ఓ సరేలే. డిన్నర్కి ఏం తింటావు? ఏం ప్రిపేర్ చేయను? గ్రోసరీస్ తెచ్చానుగా, నేను కుక్ చేస్తాలే. అవునా, ఓకే సరే బాయ్. సారీ. ఇట్స్ ఓకే. ఈమె ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేస్తుందో. జోన్స్, బిఫోర్ డ్రాపింగ్ మీ హోమ్, కెన్ యూ టేక్ మీ టు అన్ ఐస్ క్రీమ్ స్టోర్? యా షూర్, లెట్స్ గో. చెప్పు. హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఈరోజు నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకో తెలీదు, ఐఎమ్ సో హ్యాపీ. మధ్య నేను కొంచెం ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నా, మళ్ళీ చేయను. బాయ్. చెప్పు వంశీ. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు? ఇప్పుడే లేసాను. ఓహో, నిన్న జేమ్స్ బయటికి వెళ్ళామంట. ఓహో, అందుకనే నా చాలా హ్యాపీగా ఉంది. తక్కువ తోట కూడా కబుర్లు చెప్పావు. అయినో యుఎస్ వెళ్ళాక మీ అమ్మాయిలకి రెక్కలు వస్తాయి. ఆ రెక్కలు విరిగాకనే తెలుస్తుంది నా వాల్యూ. ఇప్పుడు కాదులే. వైషు చెప్పిందా? అసలు there's nothing between us. He's not even my friend. నువ్వేం మాట్లాడుతున్నావు, నీకన్నా క్లారిటీ ఉందా? సీనవ్య, నేను ఏం మాట్లాడుతానో ఏం చేస్తానో నాకు చాలా క్లారిటీ ఉంది. అసలు నీకు వాల్యూ వేయడమే గొప్ప. జస్ట్ గో టు హెల్ప్. వంశీ, వంశీ, వంశీ లిసన్. హలో, ఈ వైషుకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో ఏమీ తెలీదు. దీని క్లాస్ పీకాల్సిందే.
వాట్సాప్? ఏ హాయ్, బిజీ ఉన్నావా? లేదు లేదు, ఫ్రీనే, చెప్పు. ఏం లేదు, ఫ్రీ ఉంటే చాయ్కి వస్తావని. నేను వచ్చి పిక్ చేసుకుంటా. నాకు ఒక 15-20 minutes ఇస్తే రెడీ అయ్యి కాల్ చేస్తా. ఓకే, యాక్చువల్లీ నాకు కూడా అదే టైం పడుతుంది, పర్లేదు. ఓకే, సీ యూ, బాయ్. బాయ్, సీ యూ సమ్ టైం. వైషు, ఇది చాలా బాగుంది కదా, అందుకే తీసుకొచ్చా ఈ ప్లేస్కి. జోన్ చెప్పు. ఏం లేదు. అరే చెప్పు. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? యా. నాకు నా బాయ్ ఫ్రెండ్కి గొడవ అయింది. అయ్యో, అయినా మీకు అది కామనే కదా. ఈ గొడవ నీ వల్లే అయింది. నా వల్ల? నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నేను. విను, సారీ చెప్పు. నేను ఇలా మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ ఐఎమ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను. కానీ వంశీతో అలా ఉండలేకపోతున్నాను. తెలియకుండానే నేను నాకు చాలా క్లోజ్ అయిపోయాను. సో కెన్ వి బీ ఇన్ అ సిచ్యువేషన్షిప్? What? Navya? What exactly is situationship? సిచ్యువేషన్షిప్ అంటే లవ్ కాదు, ఫ్రెండ్షిప్ కూడా కాదు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కానీ చాలా ఫన్ ఉంటుంది. ఈ ఫ్రెండ్స్ చెప్తే వినడం ఇంట్లో చూడమే కానీ ఇలా ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు తెలుసా. అదంతే, లైఫ్ ఇస్ అన్ఎక్స్పెక్టెడ్ బట్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్. క్విక్ క్వశ్చన్, ఈ సిచ్యువేషన్షిప్లో కెన్ ఐ కిస్? నో. అవసరంగా అడిగానంటే. నాకు అలాంటి ఫీలింగ్ వస్తే ఐ క్యాన్. అంటే నా లక్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. Navya, I think we should stop all this. అదేంటి, ఏమైంది సడన్గా? ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియనప్పుడు ఎందుకు ఇదంతా అని. జోన్స్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఉన్నది సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్ కాదు. I know, but I think I'm falling for you. Jones, I really like you as a person. You're such a sweetheart. Do you think this will end well? I have no idea. No, it will not.
ఇంతకీ వంశీ సంగతి ఏంటి? ఆ రిలేషన్షిప్ నుండే కదా బ్రేక్ కావాలి నాకు. నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు. See, I already told you, I'm a very straightforward person. నాకు ఇక్కడ ఏమనిపిస్తే నేను అది చేస్తా, అంతే. అలా చేసే కదా నన్ను ఈ సిచ్యువేషన్లో, అదే ఈ సిచ్యువేషన్షిప్లో పెట్టావు. What do you mean? నేను పెట్టానా? లేదు, నన్ను నేనే పెట్టుకున్నా. Shall we go? నువ్వు వెళ్ళు, నేను వస్తా. హలో జోన్స్, సారీ, నేను హ్యాష్ట్యాగ్లో చాలా రూడ్గా బిహేవ్ చేశాను కదా. ఇట్స్ ఓకే. ఇంకేంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ డోంట్ డినై దట్ ఫ్యాక్ట్. బట్ వీ కెనాట్ టేక్ దిస్ ఫార్వర్డ్. యాక్చువల్లీ నేనే ఎక్కువ ఊహించుకున్నా. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది నువ్వు క్లారిటీగానే ఉన్నావు, కానీ నాకే అది మిస్ అయింది. సరే, అయింది ఏదో అయింది. లెట్స్ కీప్ ఆల్ దిస్ బిహైండ్ అండ్ లెట్స్ గో ఫర్ ఎ డ్రైవ్. యా, బట్ నో మోర్ సీరియస్ టాక్స్. ఎస్, నో మోర్ సీరియస్ టాక్స్. బాయ్. బాయ్. హలో, ఏమైపోయావు అసలు? నిన్నటి నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. జోన్స్, ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. ఏంటి? నాకు మిజోరీలో జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్. ఆ విషయం ఇంత మెల్లగా చెప్తావేంటి? యాక్చువల్లీ ఐఎమ్ లీవింగ్ నౌ. అన్నీ సెట్ చేసుకునే బిజీలో ఉండే, సో నీకు కాల్ చేయడానికి అవ్వలేదు. ఓ, కనీసం నీకు 1 minute కూడా టైం దొరకలేదా ఈ విషయం చెప్పడానికి? జోన్స్, నువ్వు ఇక్కడ ఉంటే యూ విల్ బీ సాడ్ అండ్ ఐ విల్ బీ సాడ్. ఇవన్నీ అవసరమా మనకి? అవసరం లేదు. కనీసం రైడ్ కోసమన్నా కాల్ చేయాల్సింది కదా. ఓ, నీ ఫ్రెండ్ వైషు ఉంటుంది కదా నేను డ్రాప్ చేయడానికి. నేను మిజోరీ వెళ్ళిన తర్వాత అంతా సెటిల్ అయ్యాక నేను నీకు అడ్రస్ పంపిస్తా, అప్పుడు రా. దేనికి? నీకు రైడ్ ఇవ్వడానికా? షట్ అప్. సి, నా మైండ్లో ఇప్పుడు చాలా రన్ అవుతున్నాయి. నాకు ఒక క్లారిటీ వచ్చేదాకా నేనేం చెప్పలేను. వాట్ డు యు మీన్? అసలు మనం ఇలా కన్ఫ్యూషన్లో ఉండడం ఎందుకు? వై డోంట్ వి స్టే టుగెదర్? నీకే ఫీలింగ్ ఉందో నాకు అదే ఫీలింగ్ ఉంది. ఇమాజిన్, మనమిద్దరం సేమ్ అపార్ట్మెంట్లో. యు ఆర్ అ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, సో నీకు కిక్స్ చాలా ఈజీగా వస్తాయి, అండ్ నేను ఐటీ. నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. యు నో వాట్? వాట్? ఐ
I broke up with Vamsi. Are you serious? యా ఓకే సరే, నాకు ఇప్పుడు లేట్ అవుతుంది. నేను మొత్తం తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీచ్ అయ్యి కాల్ చేస్తాను. సరే సరే, బాయ్. జాగ్రత్త. బాయ్. బ్రేకప్ అంటది, లివ్ ఇన్ అంటది. ఈ కథ ఎక్కడికి వెళ్తుందో ఏంటో. ట్యాక్స్ వర్కౌట్ అయితే హలో వైషు. హలో, హాయ్ వంశీ. నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఫ్రీ ఉన్నావా? వైషు, నేను కొంచెం వర్క్లో బిజీ ఉన్నా వైషు. రేపు కాల్ చేస్తా, మాట్లాడదాం. సరే, మర్చిపోకు, రేపు కాల్ చేయి ప్లీజ్. రేపు కాల్ చేస్తా. వీడొకడు ఎప్పుడు బిజీ అంటాడు. హలో జోన్స్, నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? నవ్య గురించి. ఫోన్లో కాదు, ఎక్కడైనా కలవచ్చా? సరే. అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది? నవ్య ఎప్పుడు చూసినా నీ గురించే మాట్లాడేది. ఇక్కడికి వచ్చి నాకన్నా ఎక్కువ నీతోటే ఉండేది. వంశీకి కూడా బ్రేకప్ చెప్పేసింది. వాట్స్ గోయింగ్ ఆన్ జోన్స్? నవ్య నాకు పరిచయం అవడానికి నువ్వే రీజన్. ఆ పరిచయానికి పెద్ద పేరేం లేదనుకో. నేను వంశీతో బ్రేకప్ చెప్పిందని నిన్నే చెప్పింది. ఇప్పుడేమో ఇప్పుడు ఏం లేదులే, అదే ఆమెకు జాబ్ వచ్చింది కదా, వెళ్ళిపోయింది అంతే. నువ్వేదో దాస్తున్నావు. ఏం దాయట్లేదు, అండ్ దాయడానికి కూడా ఏం లేదు అక్కడ. నేను జస్ట్ ఫ్రెండ్స్ అంతే. యా, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. ఈ ఫ్రెండ్ గురించి అలా మాట్లాడతానంటే నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు? ఏమో, ఆమెకేం తెలుసో ఏం తెలీదో నాకైతే తెలియదు. అయినా మీ అమ్మాయిలు ఏదైనా కనిపెట్టాలంటే వాళ్ళ దగ్గర సిబిఐ, FBI, CIA కూడా పనికిరాదు. లైట్లే. ఇంతకీ నువ్వెప్పుడు స్టార్ట్ అవుతున్నావు? ఇగో ఇందాకే కార్ రెంటల్ తీసుకున్నా, ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ అవడమే. వాట్? ఐ యూ కిడింగ్ మీ? అట్లాంటా నుంచి మిజోరీ డ్రైవ్ చేసుకుంటూ వస్తావా? నీకోసం మిజోరీ అంటే కాలిఫోర్నియా కూడా డ్రైవ్ చేసుకుంటూ వస్తా. ఈ డైలాగ్స్కి ఏం తక్కువ లేదు, కానీ జాగ్రత్త, సరేనా? డ్రైవ్ సేఫ్. ఓకే? ఓకే, యా, సీ యు సూన్. Smiley faces in the vapor, counting corners till we get to any place but where I'm at. Every exit's getting louder. I'd assure you that it's nothing, but you never saw it coming, none of it. But then how could you now? A part of me wants you to see, a part of me hopes that you won't look in the mirror and find me window crying in the car home. I left you a tear on my cheek, but won't let it stay for too long. I don't wanna ruin the moment
just any word, but there's a lot of it inside a head. If I knew how, I'd let you have it. In the halo of the street lights, stomach turning like a rerun. Lucky girl, he's so attentive. If only you had tried to let him know anything at all. How could he ever see? నైస్ అపార్ట్మెంట్. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ సెట్ చేసామంటే నీకు మంచి టాలెంట్ ఉంది. ఇంతకీ రెంట్ ఎంత? ఇవన్నీ కాదు కానీ నువ్వు ముందెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. నీ ఫేవరెట్ గ్రిల్ సాల్మన్ చేశాను. వావ్, గ్రిల్ సాల్మన్ నా ఫేవరెట్. ఒక్క 5 minutes నేను రెడీ చేస్తా. రెస్ట్ రూమ్ ఇటు ఇటు. ఓకే. క్రేజీ. ఒక రెస్టారెంట్ పెట్టవచ్చు. ఇంతకీ వైషు ఏమంటుంది కలిసి? చెప్పా కదా, నువ్వేం చెప్పలేదని ఫీల్ అవుతుంది పాపం. నన్ను అంత ఈజీగా జడ్జ్ చేసే వాళ్ళకి నేను ఎందుకు అన్నీ షేర్ చేసుకుంటాను? ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంట. అసలు క్లోజ్ ఫ్రెండ్ అలా మాట్లాడచ్చా? అలా అన్నప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కానీ మన ఇద్దరు మ్యూచువల్ ఫ్రెండ్ కదా, ఏం అనలేకపోయా. దిస్ ఇస్ మై లైఫ్, జోన్స్. ఐ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి. యూర్ రైట్, యూర్ ఓన్లీ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్. మన ఇండియాలో ఉన్న యుఎస్లో ఉన్న తప్పు చేసినా మంచి చేసినా అనేవాళ్ళు అంటానే ఉంటారు. కాబట్టి ఇటు నుంచి విని ఇటు నుంచి వదిలేయాలి అంతే. హార్ట్కి తీసుకోకూడదు. సింపుల్ యాజ్ దట్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. యూఆర్ ద బెస్ట్. ఐ నో రైట్. జోన్స్, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. అవునా? ఇప్పుడే తీసుకొస్తా అయితే. ఇప్పుడు కాదు, నువ్వు బయటకి ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అప్పుడు తీసుకురా. డన్. తిన్, కష్టపడి చేసావు కదా. హంసి, ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? చెప్పా కదా, నీకు నాకు సెట్ అవ్వదు. ఈ టాక్సిక్ రిలేషన్షిప్ నాకు వద్దు. ప్లీజ్ స్టాప్ బాదరింగ్ మీ. ఆహా, నువ్వేం చేసినా నేను చూస్తుంటే నువ్వు హ్యాపీయా? నేనే కాదు, ప్రపంచంలో అలా ఎవడు ఉండడు, ఉండలేడు. నేను ఏదన్నా భరిస్తా కానీ అనుమానం నా వల్ల కాదు. అది నీ వల్లే వచ్చింది. నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి, దానికి నేనేం చేయను. వెల్, ఇంకా డిస్కషన్స్ వద్దు. లీవ్ మీ అలోన్. నాకు వీసా అప్రూవ్ అయింది. భయపడ్డావా? ట్రంప్ మామ అంత ఈజీగా వీసా ఇవ్వలే, భయపడకు. సరే, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను తర్వాత మాట్లాడతా. సరేలే, హ్యావ్ ఫన్. బాయ్. ఇదేంటి ఇండియా నెంబర్ నుంచి కాల్ వస్తుంది? హలో. రే జాన్సు, జీన్సు, ఎలా ఉన్నావు? బాగున్నావా? హూస్ దిస్? హూ ఈజ్ దిస్? యువర్ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ వంశీ. వంశీ వంశీ వంశీ. అసలు నీ నంబర్ ఎవరు ఇచ్చి ఉంటారు? వైషు ఇచ్చి ఉంటుంది. అసలు నా నెంబర్ కనుక్కోవడం పెద్ద మ్యాటర్ కాదు. అయినా నాకు కాల్ చేస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
పైగా తాగేస్తున్నాడు అనుకుంటా, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తా. నీకు కొంచెమైనా బ్రెయిన్ పని చేస్తుందా? ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి, అంతేగాని జోన్స్కి కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఏంటి? నీకు చాలా క్లియర్గా చెప్పాను, హీఈస్ నాట్ ఈవెన్ మై ఫ్రెండ్, జస్ట్ పరిచయం అంతే. సరే సారీ, నిన్న తాగి ఉన్నా, ఏదేదో మాట్లాడా, నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు. తాగి ఏదో వాగడం, నెక్స్ట్ డే సారీ చెప్పడం నీకు అలవాటే కదా. నువ్వు కూడా ఎమోషనల్ అయిపోయి బ్రేకప్ చెప్తావు, నెక్స్ట్ డే సారీ చెప్తావు. ఇప్పటికి ఇది 24th టైం అనుకుంటా. షట్ అప్. అయినా ఇంకోసారి నువ్వు ఇలా తాగి రచ్చ చేయకు, రచ్చ చేసి మన ఇద్దరు పరువు తీయకు. ఇంకోసారి రిపీట్ చేయండిలే. ఏదేమైనా జోన్స్ నీకు పరిచయం అయినప్పటి నుండి నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటమే లేదు. నోరు మూసుకుంటావా? నాకు ఇక్కడ చాలా టెన్షన్స్ ఉన్నాయి వంశీ, ఈ మధ్య వర్క్ ప్రెషర్ ఒకటే. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? అయ్యో సారీ నవ్య, నాకు కూడా చాలా వర్క్ ప్రెషర్ ఉంది. వీసా రియాక్ట్ అయిందని ఒక ఫ్రస్ట్రేషన్, ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ నాకు తెలియకుండానే నీతో నేను రూడ్గా బిహేవ్ చేస్తున్నా. అది కూడా ఒక రీజన్ ఏమో. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. నేను నెక్స్ట్ ఇయర్ ఇండియా వస్తా, మనం అనుకున్నట్టే లెట్స్ గెట్ మ్యారీడ్. వావ్, అసలు నువ్వేనా మాట్లాడేది? మేడ్ మై డే నవ్య, అసలు చాలా పిచ్చి హ్యాపీగా ఉంది. ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి వంశీ. మిస్ యూ, టేక్ కేర్, జాగ్రత్త నాన్న. ఓకే బాయ్. కాల్ చేద్దాం ఒకసారి. కాల్ ఎందుకు కట్ చేస్తున్నాడు? హలో, ఏమైంది జోన్స్, ఇంకా ఇంటికి రాలేదు? కాల్ చేస్తే కట్ చేస్తావు? ఏం లేదు నవ్య, నువ్వు నాతో ఏమైనా చెప్పాలా? వాట్ యు మీన్? అదే, యూ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్ విత్ మీ? అసలు నీ దగ్గర ఏమైనా దాచిపెట్టానా ఇప్పుడు కొత్తగా చెప్పడానికి? సరే, నీతో కొంచెం మాట్లాడాలి, ఇంటికి వస్తాను. సరే, వస్తున్నప్పుడు ఐస్ క్రీమ్ మర్చిపోకు. సరే, బాయ్. చెప్పు జోన్స్, ఏమైంది సాడ్గా ఉన్నావు? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? నవ్య, నువ్వు చేసే తప్పు. యూ చీటింగ్ వంశీ, యూ చీటింగ్ మీ, అండ్ యూ చీటింగ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ స్టార్ట్ చేసావా? ప్లీజ్ స్టాప్ ఇట్ జోన్స్. ఇప్పటి వరకు నువ్వు ఒక్కడివే నన్ను అర్థం చేసుకున్నా అనుకున్నా, అసలు చచ్చేవేమో అనుకున్నా, లాస్ట్కి నువ్వు ఒక్కడనా? జస్ట్ స్టాప్ యాక్టింగ్ ఇన్నసెంట్ నవ్య. నువ్వు వంశీతో మాట్లాడినంతా నేను విన్నాను. యా, అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను. మొత్తం విన్నావా? అందుకేనా ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఓకే, లెట్స్ బీ వెరీ ప్రాక్టికల్ అండ్ లాజికల్ హియర్. డిడ్ ఐ ఎవర్ సే ఐ లవ్ యూ? నో. డిడ్ ఐ ఎవర్ ఆస్క్ యూ టు మ్యారీ మీ? నో. మరి ఎలా అంటావు నేను చీట్ చేశా అని? ఐ క్లియర్లీ టోల్డ్ యూ, మనం ఇద్దరం ఉండేది సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్ కాదు. అంటే నువ్వు చేసింది కరెక్టే అనుకుంటున్నావా? రైట్ ఆర్ రాంగ్ డజంట్ మ్యాటర్, బట్ వన్ థింగ్, వంశీకి చెప్పకుండా నీతో ఎలా ఉండడం 100% రాంగ్. ఐ అగ్రీ. మరేంటి?
I just want to experience little things in life. జరిగిందంతా వంశీకి తెలిస్తే will he ever talk to me? He will never. అందుకే ఈ ఒక్క విషయం దాచాల్సి వచ్చింది. దాన్నే మోసం చేయడం అంటారు. స్టాప్ ఇట్ జోన్స్. నువ్వు నేను మహా అయితే ఒక 6-7 months కలిసి ఉంటామేమో. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. నువ్వు వంశీతో బ్రేకప్ అన్నావనే నేను ఎంత దూరం వచ్చాను. అక్కడ బ్రేకప్ అయినా ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఈ నాన్ సెన్స్ అంతా నాకు వద్దు, కానీ ఐ జస్ట్ గో బ్యాక్ టు అట్లాంటా. అప్పుడే నా లైఫ్ హ్యాపీగా ఉంటుందేమో. ఇట్స్ అప్ టు యూ. బట్ నువ్వు వెళ్ళిపోతే ఐల్ డెఫినెట్లీ మిస్ యూ. జోన్స్, నిజంగానే వెళ్ళిపోతున్నావా? నీతో ప్రాంక్ చేసేంత ఓపిక నాకు లేదు. సరే అయితే భవ్యాన్ని అడిగానని చెప్పు. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? షీ వాజ్ మై క్లాస్మేట్ బ్యాక్ ఇన్ ఇండియా. నాకు ఇదంతా ఎప్పటి నుంచో తెలుసు. నువ్వు చెప్పలేదని కోపం కూడా లేదు, బికాజ్ ఐ నో మై లిమిట్స్. నేను అనొచ్చు నీలాగా చీట్ చేసావా అది ఇది అని. ఐ డెంట్ చీట్ ఎనీబడి. భవ్య నేను రిలేషన్షిప్లో ఉండేవాళ్ళం, కానీ నాకు బ్రేకప్ అయింది. ఆ ఫేస్లో ఉన్నప్పుడే నువ్వు పరిచయం అయ్యావు. అందుకనే నాకు తెలియకుండానే నేను దూరం వచ్చేసా. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. నాకు వంశీకి డిస్టర్బెన్సెస్ వచ్చి తెలియకుండానే నేను ఎంత దూరం వచ్చాను. ఐ థింక్ ఇన్ని రోజులు మనం ఏదో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నట్టున్నాం. అసలు ప్రాపర్గా కూర్చుని మాట్లాడుకునే టైం కూడా దొరకలేదు మనకి. ఎస్, యూర్ రైట్. వాట్ డు వి డు నౌ? లెట్స్ పార్ట్ వేస్ అండ్ స్టే ఆన్ గుడ్ టర్మ్స్ యాజ్ గుడ్ ఫ్రెండ్స్. జోన్స్, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపోతావని నాకు తెలుసు, కానీ ఆ రోజు ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. Life is unexpected, but full of mysteries. Life is unexpected, but full of mysteries. సరే, నువ్వు వెళ్ళే ముందు నాతో ఒక్కరోజు టైం స్పెండ్ చేస్తావా? I don't want to change you or stop you. I just want one last beautiful memory with you, so that whenever I think about us, it feels warm, not painful. Shall we go for a walk? A walk to remember? అరే వైషు కాల్ చేయాలి కదా. వీడికి నిన్న చేస్తే ఈరోజు చేస్తున్నాడు. హలో, హాయ్ వైషు, ఇప్పుడు చెప్పు, నేను ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలన్నావు కదా. యాక్చువల్లీ నేను కూడా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, బట్ నువ్వు చెప్పు, ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు కదా. గుడ్ న్యూసా? అయితే నువ్వే ఫస్ట్ చెప్పు. లాస్ట్లో చెప్తలే, పర్లేదు, నువ్వు చెప్పు. సరే వంశీ, నేను ఒకటి చెప్తా, జాగ్రత్తగా విను. డోంట్ గెట్ ఎమోషనల్ ఆర్ ఎనీథింగ్, ఓకే? టెన్షన్ పెట్టకుండా ఫస్ట్ మ్యాటర్ చెప్పు. అదే నవ్య. నవ్య? సరే, భవ్యతో బ్రేకప్ ఎందుకు అయింది? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. యాక్చువల్లీ చాలా ట్రై చేసింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. అందుకే
మ్యూచువల్గా డెసిషన్ తీసుకున్నాం. నాట్ ఆల్ లవ్ స్టోరీస్ హావ్ హ్యాపీ ఎండింగ్. కొన్ని లవ్ స్టోరీస్ అంతే, మెమరీస్గానే బాగుంటాయి. ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? అడుగు. నా మీద నీ ఒపీనియన్ ఏంటి? నిజం చెప్పు, నేనేం ఫీల్ అవ్వ. టు బీ ఆనెస్ట్, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదు. అండ్ నీ లైఫ్లో మేజర్ డెసిషన్స్ అన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకుంటాం అనిపిస్తూ ఉంటుంది. అది రైటా రాంగా అన్నది డజంట్ మ్యాటర్ టు యూ, కానీ ఇట్స్ వెరీ హార్డ్ టు రీడ్ యూర్ మైండ్. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిల బ్రెయిన్ లీడ్ చేయలేరు. అయినా మీ అబ్బాయిలకి ఆ దేవుడు అంత బ్రెయిన్ కూడా ఇవ్వలేదు అనుకో, పాపం. సరే కానీ వంశీకి నీకు అసలు డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చాయి? వంశీ చాలా మంచివాడు. 7 years రిలేషన్షిప్ వాడి. వాడికి తెలిసింది రెండు విషయాలు, ఒకటి నేను, ఇంకోటి వర్క్. ఇంకేం అలవాటు లేదు, అందుకే ఇష్టపడ్డా. బట్ ఓవర్ పొసెసివ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ఏదైతే ఫస్ట్ ఇష్టమో లాస్ట్కి అదే ఇష్టం ఉండదు. నీకు నవ్యకి అసలు సెట్ అవ్వదు వంశీ. ఆమెమో చాలా ఫాస్ట్, నువ్వేమో ఎప్పుడు వర్క్ అంటూ ఉంటావు. అండ్ ఆల్సో నువ్వేమో ఇండియా, తనేమో ఇక్కడ. నన్ను అడిగితే ఇలా రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం మీ ఇద్దరికి మంచిది కాదు. అసలు నేను ఎవడేండు, మేము నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటాం. సో నాకు కాబోయే వైఫ్ గురించి ఇలా మాట్లాడితే అస్సలు మర్యాద ఉండదు. అరే బాబు, నవ్య నాకు ఎంత మంచి ఫ్రెండో నువ్వు నాకు అంతే. మీ ఇద్దరు మంచి కోసమే చెప్తున్నా. ప్లీజ్, మీ ఇద్దరు ఫ్యూచర్ బాగుండాలంటే నేను చెప్పేది ఒక్కసారి విను. నవ్యని నేనేమన్నంట, కానీ థర్డ్ పర్సన్ అంటే అసలు ఊరుకునేదే లేదు. ఆమె జోన్స్తో సిచ్యువేషన్షిప్లో ఉంది. అసలు జోన్స్ ఏంటి? ఈస్ నాట్ ఈవెన్ అవర్ ఫ్రెండ్ కదా. అసలు there's nothing between us. He's not even my friend. నీకు చాలా క్లియర్గా చెప్పాను, he's not even my friend. అయినా ఈ సిచ్యువేషన్షిప్ ఏంటి వైషు? నువ్వు తర్వాత చాట్ జీపీటీలో చూసుకో. ఆమెకి నువ్వంటే ఇష్టమే వంశీ, బట్ అట్ ద సేమ్ టైం జోన్స్తో చాలా ఇమోషనలీ కనెక్ట్ అయింది. అయినా ఇదంతా నీకెలా తెలుసు? నాకెలా తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు వంశీ. దీనిలో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. నువ్వు ఫస్ట్ కోపం తెచ్చుకోకుండా, ఆమె మీద అరవకుండా జాగ్రత్తగా డీల్ చేయి. సరే, ఇంకా నేను ఉంటా. సరే, డోంట్ బీ సాడ్. ఏది జరిగినా మన మంచి కోసమే అనుకో. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్. అవును, ఏదో గుడ్ న్యూస్ చెప్తా అన్నావు. నాకు పెళ్ళి సెట్ అయింది, కానీ అమ్మాయి ఇంకెవరనేది తెలియదు. ఇంతకీ నీ పెళ్ళెప్పుడు జోన్స్? ఎవరొకరు ఏదో ఒక రోజు హార్ట్కి కనెక్ట్ అవుతారేమో, చూద్దాం. నీకు నాలాంటి అమ్మాయి కాకుండా ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది. డోంట్ వరీ. ఏది మంచి ఏది చెడ్డ అన్నది ఎవరు చెప్పలేరు. ఎవరు చేసేది వాళ్ళు కరెక్ట్ అనే అనుకుంటారు. అవన్నీ పక్కన పెడితే నీ పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నావు లేదా? ఆఫ్ కోర్స్, నేనే టికెట్ తీస్తా. ఇండియాకి రావాలి. తప్పకుండా వస్తా. నీ పెళ్ళి కోసం కాకపోయినా మంచి హైదరాబాద్ దమ్ బిర్యానీ తినడానికన్నా రావాలి ఇండియా. సరే నవ్య, నేను స్టార్ట్ అవుతా. ఎందుకంటే 10 hours డ్రైవ్ చేయాలి. వచ్చేటప్పుడు అంటే నాకేం తెలియలేదు. నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అస్సలు నమ్మలేకపోతున్నా, కానీ రియాలిటీ తెలిసాక ఏం చేయలేకపోతున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్. ఏ హెల్ప్ కావాలన్నా డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. We started with a spark, got lost in emotions, ended in silence. But still,
ఇట్ వాస్ బ్యూటిఫుల్. సరే, గివ్ మీ 5 minutes. నేను వెళ్ళి లగేజ్ తీసుకొచ్చేస్తాను. The number you dialed is not in service. The number you dialed is not in service. I never did. Slash was pretty petite. Who is she? Like, babe, it's me. French kiss make it say we. Got 'em all like Such a cute dog. Hi. Hi, what's your name? Charu. Was pretty petite. Who is she? Like, babe, it's me. French kiss make it say we. What's her name? Charu. Got 'em all like we. By the way, I'm Navya. Vamsi. So, what do you do, Vamsi? I'm a musician. I play drums. Wow, that's interesting. How about you? I'm a data engineer. Ah, cool stuff. And Nice. yeah. What are your weekend plans? Weekend ఏం లేదు, just బయటకి వెళ్ళడం. Ah, cool. Any years since you played? 3 years. No? I'm 2 years. Hey guys, so that was our series Situationship. సో కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం మేమైతే. సో నచ్చితే లైక్ చేయండి, ఇలా బాధపడుతున్న వంశంతో షేర్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. And if you have any more ideas or concepts, please share it with us. Yeah, and especially subscribe to Katru Kathalu.